నమస్కారం కన్యారాశి జాతకులారా, ఈరోజు ఈ వీడియోలో నేను కన్యారాశి వారి గురించి ఒక అద్భుతమైన సమాచారాన్ని తీసుకువచ్చాను. ఈరోజు మీరు వినబోయే విషయం సాధారణమైన విషయం కాదు. ఇది ఒక శక్తివంతమైన కాలచక్ర మార్పు. 600 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న అద్భుతమైన గ్రహ సంయోగం. మీ జీవితాన్ని ఇది పూర్తిగా మార్చబోతోంది. ఇప్పటివరకు మీరు అనుభవించిన బాధలు, మీరు రాత్రిళ్లు మౌనంగా కార్చిన కన్నీళ్లు, మీ మనసులో దాచుకున్న అవమానాలు ఇక అన్నీ ముగియబోతున్నాయి. ఎందుకంటే దేవుడు ఇప్పుడు మీ జీవిత పుస్తకంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మధ్యలో మీరు వినబోయే ఒక రహస్యం మీ జీవిత దిశని మార్చేస్తుంది. 600 ఏళ్ల తర్వాత మీకు అఖండ రాజయోగం పట్టబోతోంది. ఇకపై మీరు నక్కతోక తొక్కినట్లే. ఈ విషయాల గురించి వీడియోలో వివరంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఇప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎంతో అద్భుతమైన సమాచారాన్ని, మీ జాతక ఫలితాలను, మీ దిన ఫలాలను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాను. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తూ మీ రాశికి సంబంధించి అద్భుతమైన సమాచారం గురించి తెలుసుకోండి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. కన్యా రాశి జాతకులారా, మీరు ఎప్పుడూ ఇతరుల కోసమే బ్రతికారు. మీ సంతోషాన్ని పక్కన పెట్టి మరీ కుటుంబం కోసం కష్టపడ్డారు. కాని ప్రతిఫలంగా మీకు వచ్చింది బాధ మాత్రమే. మీ మంచి మనసును చాలామంది బలహీనతగా భావించారు. మీ నమ్మకాన్ని మోసం చేశారు. మీ సహాయాన్ని ఉపయోగించుకొని చివరికి మిమ్మల్ని ఒంటరిగా వదిలేశారు. కాని గుర్తుంచుకోండి, భగవంతుడు ఆలస్యం చేస్తాడు కాని అన్యాయం మాత్రం చెయ్యడు. ఇప్పటివరకు మీకు ఎదురైన ప్రతి కష్టం ఈ రాజయోగానికి ముందు వచ్చిన పరీక్ష మాత్రమే. ఇకపై మీ ఇంట్లో దివ్యశక్తులు ప్రవేశించబోతున్నాయి. మీరు అడుగుపెట్టిన చోట అదృష్టం నడవబోతుంది. మీ రాశిపై గురుగ్రహం ప్రత్యేక కటాక్షం పడుతుంది. శని ప్రభావం తగ్గిపోతుంది. రాహు, కేతువుల వల్ల వచ్చిన అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో దీన్ని అఖండ రాజయోగం అంటారు. ఈ రాజయోగం వచ్చిన తర్వాత ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. అప్పులు తగ్గిపోతాయి. శత్రువులు దూరమవుతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థికంగా ఊహించని లాభాలు మీకు వస్తాయి. కన్యారాశి జాతకులారా, మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి బయటకు మంచివాడిలా నటిస్తున్నాడు. కాని లోపల మీ ఎదుగుదలను చూసి అసూయపడుతున్నాడు. మీ ప్రతి అడుగును గమనిస్తున్నాడు. మీ విజయాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కాని ఇక అతని ఆటలు పనిచేయవు. ఎందుకంటే మీ చుట్టూ ఇప్పుడు దైవ రక్షణ కవచం ఏర్పడుతోంది. మీ ఇంటి గుమ్మం వద్ద నుంచి నెగటివ్ ఎనర్జీ వెనక్కి వెళ్లిపోబోతోంది. మీరు ఇటీవల గమనించారా? చిన్న చిన్న సంకేతాలు మీకు కనిపిస్తున్నాయా? ఉదాహరణకి తెల్లవారుజామున అంటే బ్రహ్మ ముహూర్తంలో ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్య సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుందా? దేవాలయ గంట శబ్దాలు వినిపిస్తున్నాయా? కలల్లో మీకు దేవుళ్లు కనిపిస్తున్నారా? పాములు లేదా నీరు కనిపించే కలలు వస్తున్నాయా? అయితే ఇవి సాధారణమైన కలలు కాదు. ఇవి మీ జీవితంలో జరిగే పెద్ద మార్పుకు సూచనలు. కన్యారాశి జాతకులారా, మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక వార్త త్వరలో మీ చెవిలో పడబోతుంది. ఆ వార్త విన్న తర్వాత మీ కళ్లల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. ఇప్పటివరకు నీ వల్ల ఏమీ కాదు అన్నవాళ్లే మీ ముందు తల వంచబోతున్నారు. మీరు చేసే పని చిన్నదైనా సరే దాంట్లో విజయం మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త రాబోతుంది. చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వస్తుంది. అలాగే చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని ఆశపడుతున్న వారికి అవకాశం రాబోతుంది. వ్యాపారం చేస్తున్న వారికి భారీ లాభాలు వస్తాయి. అలాగే ఇంట్లో చాలా కాలంగా ఆగిపోయిన శుభకార్యం ఇప్పుడు జరుగుతుంది. కాని ఈ సమయంలో మీరు 3 విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మొదటిది కోపం. మీరు ఇటీవల చాలా త్వరగా కోప్పడుతున్నారు. ఈ కోపం వల్ల మీ అదృష్టం ఆలస్యం కావచ్చు. కాబట్టి కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది. ఇక రెండవది, ఎవరికీ మీ రహస్యాలు చెప్పకండి. ఎందుకంటే మీ దగ్గర నవ్వుతూ మాట్లాడే వారిలోనే ఒక ద్రోహి ఉన్నాడు, గమనించండి. అందరికీ అన్ని రహస్యాలు చెప్పటం ద్వారా మీకు మీరే కోరి కష్టాలను కొని తెచ్చుకునేవారవుతారు.
ఇక మూడవది, దేవుణ్ణి మరవకండి. మీకు వచ్చిన విజయానికి కారణం మీ కష్టం మాత్రమే కాదు, దైవానుగ్రహం కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు పొందిన విజయాలకు ఆ భగవంతుడిపై కృతజ్ఞతను కలిగి ఉండాలి. దేవుణ్ణి అస్సలు మర్చిపోవద్దు. ప్రతి బుధవారం ఒక చిన్న పని చేయండి. ఉదయం స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించి గణపతి దేవాలయానికి వెళ్లి 21 దుర్వాగడ్డి సమర్పించండి. ఇలా చేస్తే మీకు రాజయోగం మరింతగా బలపడుతుంది. కన్యారాశి జాతకులారా, మీరొక విషయాన్ని తెలుసుకోవాలి. మీరు సాధారణ వ్యక్తులు కాదు. మీ ఆలోచనల్లో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. మీరు ఎవరినైనా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అంటే మీ మాటలకు, మీ ఆశీర్వాదానికి అంతటి శక్తి ఉంది. మీకు ఇది తెలియకపోవచ్చు, కానీ మీరు ఆశీర్వదిస్తే వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అలాగే మీ మనస్సు బాధపడితే ఆ బాధ యొక్క ప్రభావం చుట్టుపక్కన వారికి కూడా పడుతుంది. అందుకే ఇకపై మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. ఈ రాజయోగం వల్ల వచ్చే 48 రోజుల్లో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తున్నాయి. పాత స్నేహితులు తిరిగి కలుస్తారు. ఇదివరకు మిమ్మల్ని దూషించిన వారు మీ దగ్గరికి వస్తారు. పోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఆ డబ్బులు వసూలు చేయలేక బాధపడుతున్నారా? ఆ డబ్బులు తిరిగి వస్తాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రత్యేకంగా మహిళలకు మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది. మీ చేతుల్లోకి డబ్బు నిలవటం ప్రారంభమవుతుంది. ఇక కన్యా రాశికి చెందిన పురుషులకు మీరు ఎన్నాళ్లుగానో కలగంటున్న ఒక అవకాశం ఇప్పుడు మీ దగ్గరకు వస్తుంది. అలాగే కన్యా రాశికి చెందిన విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. కాని ఈ సమయంలో ఒక తప్పు అస్సలు చేయకండి. ఎవరినీ తక్కువగా అంచనా వేయకండి. మీ ఎదుగుదలను చూసి గర్వం పెంచుకోకండి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన అదృష్టం అహంకారం వచ్చినప్పుడు తగ్గిపోతుంది. కన్యారాశి జాతకులారా, మీ ఇంట్లో ఇటీవల తరచుగా గొడవలు జరుగుతున్నాయా? దానికి కారణం నెగటివ్ ఎనర్జీ. ఈరోజు రాత్రి ఒక చిన్న పని చెయ్యండి. ఇంటి ప్రధాన ద్వారం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి. అదే సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. మీరు స్వయంగా ఆ మార్పును గమనిస్తారు. ఇక ఒక ముఖ్యమైన విషయం, ఈ వీడియో చూస్తున్న కన్యారాశి వారిలో కొందరికి దేవుడు ఒక పెద్ద పరీక్ష పెట్టబోతున్నాడు. ఆ పరీక్షలో మీరు ఓపిక కోల్పోకపోతే మీ జీవితమే మారిపోతుంది. గుర్తుంచుకోండి, బంగారం మంటల్లో కాలిన తర్వాతే మెరుస్తుంది. అలాగే మీ జీవితంలో కూడా ఇప్పటివరకు వచ్చిన కష్టాల తర్వాతే ఈ మహారాజయోగం వచ్చింది. మీరు గతంలో ఒకసారి పూర్తిగా విరిగిపోయారు. ఎవరూ అండగా లేరని మీకు అనిపించింది. కాని ఆ సమయంలో కూడా ఒక దివ్య శక్తి మిమ్మల్ని కాపాడింది. అదే శక్తి ఇప్పుడు మీకు విజయ ద్వారాలు తెరవబోతోంది. కన్యారాశివారు, ఈ నెలలో వచ్చే ఒక ప్రత్యేక తేదీ మీ జీవితాన్ని మార్చవచ్చు. ఆ రోజు మీకు వచ్చే ఒక ఫోన్ కాల్ కానీ, ఒక మెసేజ్ కానీ, లేదా అనుకోని ఒక కలయిక కానీ మీ భవిష్యత్తుకు కొత్త మార్గాన్ని చూపిస్తుంది. అందుకే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇక మీరు గుర్తుపెట్టుకోవలసినటువంటి దైవ సందేశం ఒకటి ఉంది. ఇప్పటివరకు ఏడ్చింది చాలు, ఇక నవ్వే సమయం వచ్చింది అని భగవంతుడు మీకు చెబుతున్నాడు. మీరు పడిన ప్రతి కన్నీటి బొట్టుకి దేవుడు ఇప్పుడు ఫలితాన్నివ్వబోతున్నాడు. ఈ రాజయోగం యొక్క ప్రభావం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవం వస్తుంది. ఇంట్లో ఆనందం పెరుగుతుంది. అదృష్టం మీ వెంటే నడుస్తుంది. కన్యారాశి జాతకులారా, ఈ వీడియోని చూస్తున్నప్పుడు మీకు ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంటే దానికి కారణం ఒకటే. ఈ మాటలు మీ జీవితానికి చాలా దగ్గరగా ఉన్నాయి. దేవుడు మీతో మాట్లాడుతున్న సంకేతం ఇదే. అందుకే ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలా చేస్తే మీ జీవితంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మీరు ఒక సాధారణ జీవితం గడపపోవటం లేదు. మీ తలరాతను స్వయంగా దేవుడు తిరిగి రాస్తున్నాడు. 600 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ అఖండ రాజయోగం మీ జీవితాన్ని చీకటి నుండి వెలుగులోకి తీసుకుని రాబోతుంది. ఇకపై మీ ఇంట్లో ధనలక్ష్మి అడుగుపెడుతుంది. మీ శత్రువులు మౌనం వహిస్తారు. మీరు కలలో కూడా ఊహించని స్థాయికి ఎదగగలుగుతారు. కన్యారాశి జాతకులారా, సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మీ జీవితంలోని గొప్ప అధ్యాయం ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. కన్యారాశి జాతకులారా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా గోప్యమైంది. ఈ రహస్యాన్ని ప్రతి ఒక్కరికీ చెప్పకూడదు. ఎందుకంటే ఈ మాటలు వినే అదృష్టం కూడా కొంతమందికే దక్కుతుంది. మీ జీవితంలో ఇప్పటివరకు ఎందుకు ఎన్ని ఆటంకాలు వచ్చాయో మీరెప్పుడైనా ఆలోచించారా? ఎందుకు మీరు కష్టపడినంత ఫలితం రాలేదు? ఎందుకు మీకంటే తక్కువ ప్రతిభ ఉన్నవాళ్లు కూడా ముందుకు వెళ్లారు? ఎందుకు మీ మంచితనానికి ప్రతిఫలంగా మీకు మోసమే వచ్చింది? దానికి కారణం ఒకటే, మీ అదృష్ట సమయం ఇంకా ప్రారంభం కాలేదు. కాని ఇప్పుడు కాలం మారుతుంది.
గ్రహాలు మీకు అనుకూలంగా కదులుతున్నాయి. దైవ శక్తులు మీ వైపు చూస్తున్నాయి. కన్యారాశి జాతకులారా, ఈ మధ్య మీరు ఒక విచిత్రమైన అనుభూతిని గమనిస్తున్నారా? ఒంటరిగా ఉండాలని అనిపించటం, ఎక్కువగా ఆలోచించడం, పాత జ్ఞాపకాలు గుర్తుకు రావటం, కొంతమంది వ్యక్తుల అసలు స్వభావం ఒక్కసారిగా మీకు అర్థమవ్వటం, ఇవన్నీ సాధారణమైన లక్షణాలు కాదు. ఇవి మీ ఆత్మలో జరుగుతున్న మార్పుల సంకేతాలు. మీరు ఒక కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటివరకు మీకు అడ్డంగా నిలిచిన శక్తులు ఇప్పుడు మీ ముందే ఓడిపోబోతున్నాయి. ప్రత్యేకంగా వచ్చే 21 రోజులు చాలా ముఖ్యమైనవి. ఈ 21 రోజుల్లో మీ జీవితంలో 3 అద్భుతాలు జరిగే అవకాశముంది. మొదటి అద్భుతం ఆర్థిక మార్పు. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు చేతికి వస్తుంది. ఎవరైనా అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఉంటే ఆ డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. కొంతమందికి కొత్త ఉద్యోగ అవకాశం వస్తుంది. మరికొందరికి జీతం పెరుగుతుంది. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఇక రెండవ అద్భుతం కుటుంబంలో శుభవార్త. ఇంట్లో పెళ్లి, సంతానం, గృహప్రవేశం వంటి శుభకార్యాల సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా విడిపోయిన బంధువులు తిరిగి కలిసే అవకాశం కూడా ఉంది. ఇక మూడవ అద్భుతం మీ శత్రువుల పతనం. మీ ఎదుగుదలను చూసి అసూయపడిన వాళ్లు ఇప్పుడు మీ ముందు చిన్నవాళ్లుగా కనిపిస్తారు. మీకు హాని చేయాలని ప్రయత్నించిన వారి తమ తప్పును తెలుసుకుని మౌనం వహిస్తారు. కన్యారాశి వ్యక్తులారా, మీరు ఇటీవల గమనించారా? కొన్ని పనులు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయి. కొన్ని సంబంధాలు ఒక్కసారిగా దూరమవుతున్నాయి. దీనికి మీరు బాధపడకండి. ఎందుకంటే దేవుడు మీ జీవితంలో అవసరం లేని వాటిని తొలగిస్తున్నాడు. మీరు త్వరలో చాలా పెద్ద స్థాయికి వెళ్లబోతున్నారు. అందుకే మీ చుట్టూ ఉన్న నెగటివ్ వ్యక్తులను దూరం చేస్తున్నాడు. ఈ సమయంలో మీరొక విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మీకు తీపి మాటలు మాట్లాడితే వెంటనే నమ్మకండి. ఎందుకంటే మీ దగ్గరే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి బయటకు మీ మంచి కోసం మాట్లాడుతున్నట్లుగా నటిస్తాడు. కాని లోపల మాత్రం మీ అదృష్టాన్ని చూసి మండిపోతున్నాడు. ఆ వ్యక్తి కారణంగా మీకు చాలా కాలంగా మానసిక ఒత్తిడి పెరిగింది. కాని ఇప్పుడు పరిస్థితి మారపోతుంది. దైవశక్తి మీకొక హెచ్చరికను ఇస్తోంది. ఇకపై మీ నిర్ణయాలు మీరే తీసుకోండి. ఇతరుల మాటలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వకండి. కన్యారాశివారు, మీరు చిన్నప్పటి నుండి చాలా బాధ్యతలు మోశారు. ఇతర పిల్లలు ఆనందంగా గడిపిన సమయంలో మీరు మాత్రం కుటుంబ పరిస్థితుల కోసం ఆలోచించారు. అందుకే దేవుడు ఇప్పుడు మీకొక ప్రత్యేకమైన ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. మీ జీవితంలో అసాధ్యం అనుకున్న పని కూడా ఇప్పుడు సాధ్యమవుతుంది. మీరు ఇటీవల ఒక కలను మళ్లీ మళ్లీ చూస్తున్నారా? కలలో నీరు కాని, గుడి కాని, పాము కాని, లేదా మరణించిన బంధువులు కాని కనిపిస్తున్నారా? అయితే ఇది యాదృచ్ఛికం కాదు. మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ మీద ఉందనే సంకేతం. అందుకే ఈ మధ్య మీరు ప్రమాదాల నుండి త్రుటిలో తప్పించుకుంటున్నారు. మీకు తెలియకుండా ఒక దివ్య శక్తి మిమ్మల్ని కాపాడుతోంది. కన్యారాశి జాతకులారా, ఈ వీడియో చూస్తున్న మీలో కొందరికి ఒక పెద్ద ప్రయాణ యోగం కూడా కనిపిస్తోంది. ఆ ప్రయాణం మీ జీవితాన్ని మార్చే అవకాశముంది. ఉద్యోగం కోసం కాని, విద్య కోసం కాని, లేదా కుటుంబ కారణాల వల్ల కాని మీరు కొత్త ప్రదేశానికి వెళ్లే సూచనలు కూడా ఉన్నాయి. అక్కడే మీ అదృష్ట ద్వారం తెరుచుకుంటుంది. ఇప్పటి వరకు మీ ప్రతిభను గుర్తించని వాళ్ళు ఇప్పుడు మీకోసం వెతుక్కుంటూ వస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఏ పని చేసినా అందులో ఒక ప్రత్యేక ఆకర్షణ కనిపిస్తుంది. కాని ఈ సమయంలో ఒక పెద్ద పరీక్ష కూడా ఉంటుంది. మీకు 2 మార్గాలు కనిపిస్తాయి. ఒకటి త్వరగా డబ్బు వచ్చే మార్గం, మరొకటి నిజాయితీతో నెమ్మదిగా ఎదిగే మార్గం. గుర్తుంచుకోండి, దేవుడు మీకు ఇచ్చే రాజయోగం నిజాయితీ మార్గంలోనే ఉంటుంది. తప్పుడు మార్గాన్ని మీరు ఎంచుకుంటే అదృష్టం దగ్గరకు వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోతుంది. అందుకే ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకోండి. కన్యారాశివారు, మీ ఇంట్లో ఒక మహిళ చాలా కాలంగా మానసికంగా బాధపడుతోంది. ఆమె మనసులో చెప్పలేని బాధ ఉంది. ఆమె కన్నీళ్లు దేవుడి వరకు చేరాయి. ఇప్పుడు ఆమెకు కూడా ఉపశమనం వచ్చే సమయం దగ్గర పడింది. ఇంట్లో నవ్వులు మళ్లీ వినిపిస్తాయి. చాలా కాలంగా మూసుకుపోయిన ఆనందం తలుపులు తెరుచుకుంటాయి. మీ ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఇప్పటి వరకు ఇంట్లో ఉన్న భారమైన నెగటివ్ ఫీలింగ్ ఇప్పుడు మెల్లిగా తగ్గిపోతుంది. ప్రతి శుక్రవారం ఒక చిన్న పరిహారం చేయండి. ఇంట్లో పూజా మందిరంలో ఒక పసుపు దీపం వెలిగించండి. ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చదవండి. ఇలా 11 వారాలు చేస్తే మీ ఇంట్లో ధనప్రవాహం పెరుగుతుందని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతోంది. కన్యారాశి జాతకులారా, మీరు గతంలో ఒక పెద్ద మోసాన్ని ఎదుర్కొన్నారు. ఆ సంఘటన తర్వాత మీరు ఎవరినీ పూర్తిగా నమ్మలేకపోతున్నారు. కాని గుర్తుంచుకోండి, అందరూ ఒకేలాగా ఉండరు. త్వరలో మీ జీవితంలో ఒక మంచి వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి మీకు మానసికంగా బలంగా నిలుస్తారు. మీ బాధను అర్థం చేసుకుంటారు. కొంతమందికి ఇది ప్రేమ రూపంలో రావచ్చు, మరికొందరికి ఇది స్నేహం రూపంలో రావచ్చు. కాని ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీ జీవితంలో ఒంటరితనం తగ్గిపోతుంది. కన్యారాశి జాతకులారా,
మీరు ఇప్పుడు చేసే ప్రతి మంచి పని భవిష్యత్తులో మీకు రెట్టింపు ఫలితాన్నిస్తుంది. అందుకే ఈ సమయంలో దానం చేయటం చాలా మంచిది. ప్రత్యేకంగా ఆకలితో ఉన్నవారికి అన్నదానం, పక్షులకు నీళ్లు పెట్టటం, గోవులకు ఆహారం పెట్టడం, ఇవి చేస్తే మీ పాప ప్రభావం తగ్గుతుందని శాస్త్రం చెబుతుంది. మీరు గమనించారా? ఇటీవల మీ మనస్సు చాలా బలంగా మారింది. ఎవరైనా అబద్ధం చెబితే మీరు వెంటనే గుర్తుపడుతున్నారు. ఎందుకంటే మీ ఆత్మ ఇప్పుడు మరింత శక్తివంతంగా మారుతోంది. ఈ రాజయోగం వల్ల మీలోని దైవిక శక్తి మేల్కొంటోంది. కానీ ఈ శక్తిని ఎప్పుడూ చెడు కోసం ఉపయోగించకండి. ఎవరైనా మీకు అన్యాయం చేసినా వారికి చెడు జరగాలని కోరుకోకండి. దేవుడు అన్నీ చూస్తున్నాడు. మీరు నిశ్శబ్దంగా ఉండండి. కాలమే వారికి సమాధానం చెబుతోంది. కన్యారాశివారు, ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకొక ప్రత్యేకమైన ప్రశాంతత అనిపిస్తే అది యాదృచ్ఛికం కాదు. ఈ మాటలు మీ జీవితానికి చాలా దగ్గరగా ఉన్నాయి. మీరు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న సమయం ఇప్పుడు దగ్గర పడుతోంది. ఇంకా కొద్ది రోజులు ఓపిక పట్టండి. ఎందుకంటే మీ జీవితంలో జరిగే అద్భుతానికి ముందు దేవుడు కొన్ని సంకేతాలు చూపిస్తున్నాడు. ఒకరోజు ఉదయం మీరు మేల్కొన్న తర్వాత నా జీవితం మారబోతుంది అనే ఫీలింగ్ వస్తుంది. ఆ రోజు నుండే మీ అదృష్టం ప్రారంభమవుతుంది. ఇక మీ ఇంట్లో డబ్బు నిలవటం మొదలవుతుంది. ఇప్పటి వరకు వచ్చిన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. మీరు మళ్లీ నవ్వటం ప్రారంభిస్తారు. కన్యారాశి వ్యక్తులారా, మీరు ఈ మధ్య చాలాసార్లు ఎందుకు నా జీవితమే ఇలా ఉంది అని బాధపడ్డారు. కాని ఇప్పుడు అదే జీవితం ఇతరులకు అసూయ కలిగించే స్థాయికి వెళ్లబోతోంది. అందుకే ఈ రోజు నుండి ఒక విషయం చేయండి. ప్రతి ఉదయం లేవగానే నా జీవితంలో మంచి జరుగుతోంది అని 3 సార్లు చెప్పండి. మీ మాటల్లోనే శక్తి ఉంది. మీ ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. కన్యారాశివారు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే దేవుడు మీకోసం తెరవబోతున్న తలుపులు ఇప్పటివరకు ఎవరూ ఊహించనివి. కన్యారాశి జాతకులారా, ఇప్పటివరకు మీరు అనుభవించిన ప్రతి అవమానం, ప్రతి బాధ, ప్రతి నిరాశ ఇవన్నీ ఇప్పుడు మీ విజయానికి పునాది కాబోతున్నాయి. ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చీకటి ఎంత గాఢంగా ఉంటే వెలుగు అంత ప్రకాశంగా వస్తుంది. మీ జీవితంలో కూడా అదే జరగబోతోంది. కన్యారాశివారు, ఈ మధ్య మీ మనసు చాలా సున్నితంగా మారింది. చిన్న మాటకే బాధపడుతున్నారు. ఎవరైనా దూరమైతే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. దీనికి కారణం మీ హృదయం చెడ్డది కాదు, చాలా స్వచ్ఛమైంది. మీరు ఇతరుల కోసం నిజంగా ఆలోచిస్తారు. అందుకే దేవుడు మీ కర్మను ప్రత్యేకంగా గమనిస్తున్నాడు. మీరు ఒక్కసారి చేసిన మంచిని కూడా విశ్వం మర్చిపోదు. ఇప్పుడు అదే పుణ్యం మీకు తిరిగి ఫలితాన్నివ్వబోతోంది. కన్యారాశివారు, మీరు గతంలో ఒక అవకాశాన్ని కోల్పోయారు. ఆ అవకాశం కోల్పోయినప్పుడు ఇక నా జీవితం అయిపోయిందని మీకు అనిపించింది. కాని ఇప్పుడు మీకు అర్థమవుతుంది, దేవుడు అప్పుడే మీకు మంచి దారి సిద్ధం చేస్తున్నాడని. ఎందుకంటే మీరు కోల్పోయింది చిన్నది, కాని ఇప్పుడు రాబోయేది చాలా పెద్దది. మీరు ఊహించని స్థాయిలో ఎదగబోతున్నారు. మీ పేరు వినగానే గౌరవించే స్థితి వస్తుంది. మీ మాటను పట్టించుకొని వాళ్ళు కూడా ఇప్పుడు మీ సలహా కోసం వస్తారు. కాని ఈ సమయంలో మీరు మౌనం నేర్చుకోవాలి. ప్రతి విషయాన్ని అందరితో పంచుకోకండి. మీ విజయ ప్రణాళికలను రహస్యంగా ఉంచండి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ మంచిని కోరుకోవటం లేదు. కన్యారాశివారు, మీ ఇంట్లో ఇటీవల కొన్ని వస్తువులు తరచూ పాడవుతున్నాయా? లేదా అకారణంగా ఉద్రిక్తత పెరుగుతోందా? ఇది నెగటివ్ ఎనర్జీ యొక్క ప్రభావం కావచ్చు. అందుకే ప్రతి మంగళవారం ఇంటి ముందు ఉప్పునీళ్లు చల్లండి. ఆ తర్వాత హనుమాన్ చాలీసా వినండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న భారమైన శక్తి తగ్గుతుంది. కన్యారాశి జాతకులారా, మీరు జీవితంలో చాలా మందిని నమ్మారు, కాని ప్రతిసారి మోసపోయారు. ఇప్పుడు దేవుడు మీకొక గొప్ప గుణాన్ని నేర్పిస్తున్నాడు. ఎవరినైనా ప్రేమించు, కాని నిన్ను నువ్వు మర్చిపోకు అని. ఇకపై మీరు మీ విలువను తెలుసుకోబోతున్నారు. ఎవరైనా మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే వారిని బలవంతంగా జీవితంలో ఉంచాలనే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మీ జీవితంలోకి రాబోయేవారు మిమ్మల్ని నిజంగా గౌరవిస్తారు. కన్యారాశివారు, మీ అదృష్టానికి సంబంధించిన ఒక రహస్య సూచన ఇప్పుడు కనిపిస్తుంది. మీరు ఇటీవల తరచూ 3, 5, 9 వంటి సంఖ్యలను చూస్తున్నారా? లేదా ఒకే సమయం మళ్లీ మళ్లీ మీకు కనిపిస్తుందా? ఇవి యాదృచ్ఛికం కాదు, విశ్వం మీతో మాట్లాడుతున్న సంకేతాలు. మీ జీవితంలో ఒక కొత్త చక్రం ప్రారంభమవుతుందనడానికి సూచన. మీరు ఎంతగా విరిగిపోయినా మళ్లీ లేచే శక్తి మీలో ఉంది. అందుకే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఎందుకంటే మీరు సాధారణ వ్యక్తి కాదు, మీ ఆత్మలో ఒక యోధుడి శక్తి ఉంది. కన్యారాశివారు, ఈ వీడియో చూస్తున్న మీలో కొందరికి అకస్మాత్తుగా ఒక శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉంది. ఆ వార్త మీ కెరియర్కి సంబంధించిందై ఉండొచ్చు, లేదా కుటుంబానికి సంబంధించిందై ఉండవచ్చు. కొంతమందికి విదేశీ యోగం కూడా కనిపిస్తుంది. మీరు ఎప్పటినుండో కలగంటున్న ప్రదేశానికి వెళ్లే అవకాశం కూడా ఉంది. అక్కడ మీ జీవితం పూర్తిగా మారిపోతుంది.
ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు ఇప్పుడు మీ ఫోటోలు చూసే ఆశ్చర్యపడతారు. కాని ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా మీ మూలాలను మర్చిపోకండి. మీకు సహాయం చేసిన వారిని గౌరవించండి, ఎందుకంటే కృతజ్ఞత ఉన్న చోటే లక్ష్మీదేవి నిలుస్తుంది. కన్యారాశివారు, మీరు చాలా కాలంగా ఒక నిర్ణయం తీసుకోవటానికి భయపడుతున్నారు. తప్పైతే ఎలా అనే భయం మిమ్మల్ని వెంటాడుతుంది. కాని ఇప్పుడు విశ్వం మీకు చెబుతుంది, ధైర్యంగా ముందడుగు వేయండి. ఈసారి అదృష్టం మీ వైపే ఉంది. మీరు ప్రారంభించే పని నెమ్మదిగా మొదలైనా చివరికి గొప్ప ఫలితాన్నిస్తుంది. ప్రత్యేకంగా వ్యాపారం చేసేవారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంది. కొత్త పెట్టుబడులు, కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కాని తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. కన్యారాశివారు, మీ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. ఇప్పటి వరకు మీరు అందరి కోసం పరుగులు పెట్టారు, కాని మీ శరీరానికి విశ్రాంతిని ఇవ్వలేదు. ఇప్పుడు దేవుడు చెబుతున్న సందేశం ఇదే, నీ ఆరోగ్యం కూడా ఒక సంపదే. కాబట్టి సరైన నిద్ర తీసుకోండి, మనసుకు ప్రశాంతత ఇచ్చే పనులు చేయండి. ప్రత్యేకంగా ఉదయం సూర్యోదయం చూడటం మీకు చాలా మంచిది. అది మీ ఆత్మశక్తిని పెంచుతుంది. మీ జీవితంలోకి అడుగుపెట్టబోయే ఈ రాజయోగం మీ తలరాతనే మార్చబోతుంది. ఇక మీరు ఏడ్చే రోజులు తగ్గిపోతాయి, నవ్వే రోజులు పెరుగుతాయి. ఇక మీరు ఎదురుచూసే వ్యక్తి కాదు, ఇతరులు ఎదురుచూసే వ్యక్తిగా మారబోతున్నారు. మీ పేరు, మీ గౌరవం, మీ అదృష్టం మూడూ కూడా ఒకేసారి పెరగబోతున్నాయి. అందుకే ఈ రోజు నుండి భయాన్ని వదిలేయండి, విశ్వాసంతో ముందుకు నడవండి. ఎందుకంటే దేవుడు ఇప్పుడు మీ వెంటే నడుస్తున్నాడు. ఇప్పటివరకు వీడియో చూసిన కన్యారాశి జాతకులు కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ అని టైప్ చేయండి. ఆ మహాదేవుడి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి. అలాగే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. మీ జీవితంలో సకల శుభాలు కలుగుగాక. శుభం భవతు.